రీటైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన ప్రముఖ సూపర్ మార్కెట్ చైన్ డీమార్ట్ ఇప్పుడు సైలెంట్గా ఫార్మసీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందించే తన సక్సెస్ఫుల్ ఎవ్రీడే ప్రైజింగ్ మోడల్ను ఇప్పుడు మందుల అమ్మకాల్లోనూ వర్తింపజేస్తోంది. ఇందులో భాగంగా మందులపై ఏకంగా 20% ఫ్లాట్ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తూ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. వ్యాపార విస్తరణలో డీమార్ట్ ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ ఫార్మసీ బిజినెస్ను కూడా దేశవ్యాప్తంగా దశల వారీగా నెమ్మదిగా విస్తరించే యోచనలో కంపెనీ ఉంది. క్విక్ కామర్స్ ప్లాట్ఫారంల నుండి పోటీ పెరుగుతున్న తరుణంలో ఎక్కువ మార్జిన్లు ఉండే ఫార్మసీ రంగాన్ని డీమార్ట్ ఎంచుకోవడం ఇప్పుడు తాజా సంచలనం. ఫార్మసీ కోసం విడిగా కొత్త దుకాణాలను ఏర్పాటు చేసి భారీగా పెట్టుబడులు పెట్టే బదులు డీమార్ట్ ఒక స్మార్ట్ ప్లాన్ వేసింది. తన ప్రస్తుత హైపర్ మార్కెట్లలోనే కొంత స్థలాన్ని కేటాయించి షాప్ ఇన్ షాప్ మోడల్లో ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని ఎంపిక చేసిన కొన్ని డీమార్ట్ స్టోర్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ మెడికల్ కౌంటర్లను ప్రారంభించింది. ఈ సరికొత్త ప్రయత్నానికి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్కు 503 స్టోర్లు ఉన్నాయి. ఈ భారీ నెట్వర్క్ను వాడుకోవడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే ఖర్చులు, అదనపు అద్దెల భారం వంటి సవాళ్లను డీమార్ట్ సులువుగా దాటేయగలుగుతోంది. ఈ ఫార్మసీ వ్యాపారాన్ని అవెన్యూ సూపర్ మార్ట్స్కు చెందిన పూర్తిస్థాయి అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్ కేర్ అండ్ రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. డీమార్ట్ సీనియర్ ప్రతినిధి హితేష్ షా దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2024లో 3.63 కోట్ల రూపాయలుగా ఉన్న ఈ సంస్థ ఆదాయం ఆర్థిక సంవత్సరం 2025 నాటికి దాదాపు 4 రెట్లు పెరిగి 12.92 కోట్ల రూపాయలకు చేరింది. అయితే వ్యాపార విస్తరణ వల్ల నష్టాలు కూడా 0.69 కోట్ల నుండి 2.45 కోట్లకు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2026కు సంబంధించిన ఆదాయ వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. సాధారణంగా డీమార్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7 నుంచి 8% ఉంటుంది. కానీ ఫార్మసీ రంగంలో బ్రాండెడ్ జెనరిక్స్ మార్జిన్ 25 నుండి 30% వరకు, ప్రైవేట్ లేబుల్స్కు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే 20% డిస్కౌంట్ ఇచ్చినా డీమార్ట్కు లాభాలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే డీమార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక మెడికల్ షాపుల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే హోమ్ డెలివరీల కోసం భారీగా క్యాష్ బర్న్ చేస్తూ లాభాల కోసం ఇబ్బంది పడుతున్న ఈ ఫార్మసీ యాప్స్పై కూడా ఇది మరింత ఒత్తిడిని పెంచనుంది.